మీ సుప్తచేతనాత్మక మనసు మిమ్మల్ని సమయం, స్థలం, బంధనాల నుంచి స్వేచ్ఛను కలిగించగలదు. అన్ని రకాల కష్టాలు, బాధల నుంచి విముక్తిని ప్రసాదించగలదు. మీ సమస్యలు ఏవైనప్పటికీ అది మీకు సమాధానాలను ఇవ్వగలదు. మీ లోపే ఒక శక్తి, జ్ఞానం ఉన్నాయి. అవి మీ బుద్ధిని మించినవి. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ అనుభవాలన్నీ మీరు మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తిని నమ్మేలా చేస్తాయి. అవి మీ బుద్ధిని మించినవి. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ అనుభవాలన్నీ మీరు మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తిని నమ్మేలా చేస్తాయి. ఇంతకుముందు చెప్పినట్లు మీ సుప్తచేతన మీతో వాదించలేదు. దానిపైన మీరు రాసిన దాని ప్రకారమే అది నడుచుకుంటుంది. మీ ఆలోచనలే మీ అనుభవాలవుతాయి. రోజంతా తాను ఎలా ఆలోచిస్తుంటాడో ఆ విధంగానే మనుష్యుడు తయారవుతాడు. మీ గురించి మీరేమనుకుంటున్నారు? ఏమని భావిస్తున్నారు? మీ అస్తిత్వంలోని ప్రతి భాగం ఆలోచనని వ్యక్తీకరిస్తుంది. మీ జీవశక్తి, శరీరం, ఆర్థిక పరిస్థితి, స్నేహితులు, సామాజిక ప్రతిష్ట అన్నీ మీ గురించి మీకున్న ఆలోచనని ప్రతిబింబిస్తాయి. మీ సుప్తచేతనాత్మక మనసు మీద ముద్రించబడిన దాని అసలైన అర్థం ఇదే. మీ జీవితంలోని అన్ని దశలలోనూ అది ప్రకటించబడుతుంది. వ్యతిరేకమైన ఆలోచనలు చేయడం ద్వారా మనం గాయం చేసుకుంటాం. కోపంతో, భయంతో, అసూయతో, పగతో రగిలిపోయినప్పుడల్లా మీరెన్నిసార్లు మిమ్మల్ని గాయపరుచుకున్నారు? ఇవన్నీ విషాలు. ఇవి మీ సుప్తచేతనలోకి ప్రవేశిస్తాయి. మీరు వ్యతిరేక స్వభావంతో పుట్టలేదు. సుప్తచేతన అవస్థలో ఉన్న మీ మనసుకు జీవాన్నిచ్చే ఆలోచనలను అందజేయండి. ఇవన్నీ విషాలు. ఇవి మీ సుప్తచేతనలోకి ప్రవేశిస్తాయి. మీరు వ్యతిరేక స్వభావంతో పుట్టలేదు. సుప్తచేతన అవస్థలో ఉన్న మీ మనసుకు జీవాన్నిచ్చే ఆలోచనలను అందజేయండి. మీరిలా చేస్తూ పోతున్నట్టయితే మీ గతం అంతా తుడిచిపెట్టబడి బాధాకరమైన జ్ఞాపకాలు మిగలవు. మరి మీరిలా చేస్తూ పోతున్నట్టయితే మీ గతం అంతా తుడిచిపెట్టబడి బాధాకరమైన జ్ఞాపకాలు మిగలవు. మరి మీరు శారీరకంగా, మానసికంగా ఆందోళన చెందేటప్పుడు మీరు చేయాల్సిన ఓ మంచి పని పనుల ఒత్తిడి తగ్గించుకోవడం, విరామం తీసుకోవడం, ఆలోచనల చక్రభ్రమణాన్ని ఆపి ఉంచటం. మీరు మీ చేతనాత్మక మనసుతో మాట్లాడండి. దానిని శాంతి, సామరస్యం, దివిక్రమాన్ని స్థాపించమని కోరండి. అప్పుడు మీ శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలు మళ్లీ యథాస్థితిని చేరుకుంటున్నట్లు మీరు తెలుసుకుంటారు. మీరు సుప్తచేతనతో అధికార స్వరంతోనూ విశ్వాసంతోనూ మాట్లాడటం తప్పనిసరిగా చెయ్యండి. మీ ఆదేశాన్ని పాలిస్తూ అది ప్రతిక్రియ చూపుతుంది. నిరాశకు మూల కారణం తీరని కోరికలు, అడ్డంకులు, ఆలస్యాలు, కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీ సుప్తచేతనాత్మక మనసు వాటికి అనుగుణంగా స్పందిస్తుంది. మీ మంచిని మీరే అడ్డుకుంటుంటారు. మీ చేతనాత్మక మనసులో ఎప్పుడూ సర్వశ్రేష్టమైన కోరికలను మాత్రమే కలిగి ఉండండి. మీ సుప్తచేతనాత్మక మనసు అలవాటుగా ఆలోచించిన వాటిని నిజం చేస్తుంది. మీరు ఊహించిన దాన్ని, అనుభూతి చెందిన దాన్ని మీ సుప్తచేతనాత్మక మనసు స్వీకరిస్తుంది, కార్యాచరణకు ఉపక్రమిస్తుంది. మీ సమస్య సుఖాంతమైనట్లు, సరైన సమయం లభించినట్లు ఊహించుకోండి. ఏదో సాధించినట్లు పులకరించిపోండి. ఇలాంటి సీక్రెట్ వీడియోలు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీ లైక్ ఈ వీడియోని మరింత మందికి చేరుస్తుంది.